వృషభ రాశి వాళ్లకు ఈ వారం కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణాలను పొందుతూ ఉంటారు. వృషభ రాశి వారు ఈ వారం తాము జరుపుకునేటటువంటి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా కానీ అజాగ్రత్తగా కానీ వ్యవహరించకూడదు. ఒకవేళ మీరు అలా ప్రవర్తించినట్లయితే ఈ భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు లావాదేవీలు ఇబ్బందులను కలగచేస్తుంటాయి. గతంలో వివిధ కారణాల చేత నిలిచిపోయినటువంటి పనులను తిరిగి చేపట్టగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో వేర్వేరు కార్యక్రమాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. ముఖ్యంగా శుభ కార్యక్రమాల నిర్వహణలో ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ వారం వృషభ రాశి వారు చేపట్టేటటువంటి శుభ కార్యక్రమాలు అన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. బంధువర్గం వారితో వివిధ రూపాల్లో గతంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతుంటాయి. వారితో ఆప్యాయంగా వ్యవహరించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో భాగస్వాములతో అవగాహన పెరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా చెడు స్నేహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఖర్చుల విషయంలో నియంత్రణ మీకు ఖచ్చితంగా అవసరమవుతుంది. అసహనాలతో కూడినటువంటి కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీరు కష్టపడేటటువంటి విధానం వలన అధికారుల యొక్క ఆదరణ ప్రశంసలను కూడా మీరు పొందుతూ ఉంటారు. ఈ వారం వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. పరిచయాలను ఉపయోగించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో నూతనమైనటువంటి ప్రాజెక్టులను కూడా చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో ధైర్యంగా నిర్ణయం తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వృషభ రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ దుర్గా అమ్మవారి ఆరాధన వలన మీ కార్యక్రమాల్లో ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆటంకాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. వీలైతే దుర్గా సప్తశ్లోకి పారాయణం కానీ, దుర్గా అమ్మవారికి కుంకుమార్చన కానీ, దుర్గా కవచమును కానీ పారాయణం చేసుకోవటం ద్వారా ఎన్నో రకాల శుభాలు మీరు పొందవచ్చు.